హల్లెలూయా. ఈరోజు మట్టల ఆదివారము. హల్లెలూయా. సంవత్సరంలో 2 ఆదివారాలు ఉంటాయి. ఏం ఆదివారం చెప్పండి? మట్టల ఆదివారము, ఈస్టర్ ఆదివారం. హల్లెలూయా. మట్టల ఆదివారము, ఈస్టర్ ఆదివారం. ఈస్టర్ ఆదివారం ముందు వచ్చే ఆదివారమే మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అయిపోయిన వెంటనే వచ్చే ఆదివారమే ఈస్టర్ ఆదివారం. హల్లెలూయా. సంవత్సరంలో 365 రోజుల్లో మనకి మట్టల ఆదివారం అనేది ప్రాముఖ్యత. దానికంటే ప్రాముఖ్యత ఈస్టర్ ఆదివారం. హల్లెలూయా. నెక్స్ట్ ఆదివారం ఈస్టర్ ఆదివారం. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం విశిష్టత ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. హల్లెలూయా. శ్రద్ధగా విందాం, బుద్ధిగా విందాం, మంచిగా విందాం. ఎవరు కూడా పడుకోవద్దు. హల్లెలూయా. ఫ్యాన్ మంచి తిరుగుతుంది, పాస్టర్ గారు ఆడుకుంటాడే అని మనం నిద్రపోవద్దు. శ్రద్ధతో తెలుగుతో ఉందాం. హల్లెలూయా. మట్టల ఆదివారం అనేది, ఈ మట్టలు అనేది 2 ఉన్నాయండి. ఒకటి ఖర్జూరపు మట్టలు, 2 ఈత మట్టలు. హల్లెలూయా. ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు. అసలు పద్ధతి ప్రకారంగా చెప్పాలంటే తెల్లవారిసరికి వెళ్ళి ఖర్జూరపు మట్టలు కానీ ఈత మట్టలు కానీ తెల్లవారి ఖర్జూరపు మట్టలు ఎలాగా దొరకవు. ఖర్జూరపు మట్టలు దొరకాలంటే దొరుకుతుంది. హల్లెలూయా. ఈత మట్టలు కొన్ని తెద్దాం అనుకున్నాం, మరి ఒకటి పనిచేస్తున్నాము. దేవుడు మహాకృప, రాకేష్, హేమంత్, మురళి, ఈ ముగ్గురు అలా కంటిన్యూ మందిరికి వచ్చి దేవుడిని తెలుసుకొని మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందితే వాళ్ళే రాజేనమ్మ, మోసే తర్వాత బిడ్డలు వాళ్ళ ముగ్గురే అవుతారు. మందిరంలో ఏదైనా సరే, ఒక లైటింగ్ పెట్టాలన్నా, ఒక చేపలు తీయాలన్నా, మందిరం క్లీన్ చేయాలన్నా, డెకరేషన్ చేయాలన్నా, సేవకుడికి సాయం చేయాలన్నా ఆ ముగ్గురే ఉంటారు. హల్లెలూయా. అయితే ఈరోజు మట్టల ఆదివారం కాబట్టి ఖర్జూరపు మట్టలు మనకు ఎలాగా దొరకవు కాబట్టి ఈత మట్టలు ఏ పోలు దొరుకుతుంది. పెద్దకునేది ఎక్కడైనా కొట్టించుకోవచ్చు, కానీ అవ్వదు. దేవుడికే మహిమ కలుగుగా. ఈ మట్టల ఆదివారం అని వింటూ ఉంటాము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొని జయము అంటూ కూడా మట్టలు తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా జయనాదాలు పలుకుతూ ఉంటారు. అయితే ఈ యొక్క ఖర్జూరపు మట్టలు గురించినటువంటి విశేషాలు ఏంటి, ఎందుకు వాడకూడదు, వాడితే తప్పేంటి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మట్టల ఆదివారం రోజు, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు దేవుణ్ణి పొగుడుతారు. హల్లెలూయా. దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తారు, ఎంతో మహిమపరుస్తారు, ఎంతో ఆరాధిస్తారు. హోసన్నా జయం, హోసన్నా జయం, ప్రభు పేరుకు వచ్చిన వారికి జయం, యేసుక్రీస్తు ప్రభువు వారికి జయం, జయం జయం అని కేకలు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం అయిపోయిన వెంటనే నెక్స్ట్ శుక్రవారము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచివారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు గొప్పవారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు పెద్దవారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని కాపాడేవారు, మనల్ని రక్షించేవారు, మనల్ని దీవించేవారు, మనల్ని రక్షించేవారు, మనల్ని నడిపించేవారు, యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే మనం లేము, యేసుక్రీస్తు ప్రభువే మనకి తోడు, మనకి ఆధారం, మనకి దిక్కు, దేవుడు లేకపోతే మనం లేము, ఎప్పుడో మట్టిలో కలిసిపోతాము అన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు అంటే దేవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువుకు జయము జయము, హోసన్నకు జయము జయము, ప్రభు పేరుట వచ్చేవాడికి జయము
కేకలు వేసిన వాళ్ళు, పొగిడిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, స్తుతించేవాళ్ళు, స్తోత్రించేవారు, వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రైడే, నెక్స్ట్ శుక్రవారం వచ్చేటట్టు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడేకి ఏమంటారు? వీడు మంచోడు కాదు, వీడు భూతాల్ని, వీడు పిశాచుల్ని, వీడు సిల్లింగ్ సేటగాల్ని ప్రచురిస్తున్నాడు, వీడు ఆలయాన్ని కొట్టేసి 3 రోజులు నిర్మిస్తానన్నాడు, వీడి మాట మంచు కాదు, వీడు దమ్మాడు, వీడు దోపిగాడు, వీడిని సిలువ వేయాలి అని ఆదివారం ఏమన్నారు? మంచివాడు, వెలుగుకేటు వస్తున్నవాడు జయము, దేవుడు గొప్పవాడు, గొప్ప రక్షకుడు, గొప్ప విమోచకుడు, ఇలాంటి దేవుడు లేడు. ప్రపంచ దేశాల్లో లేడు. ఎక్కడ లేడు? ప్రపంచ దేశాల్లో లేడు. మన ఇండియాలో లేడు, మన తెలుగు రాష్ట్రాల్లో లేడు, మన జిల్లాల్లో లేడు, మన మండలాల్లో లేడు, మన గ్రామంలో లేడు, మన విలేజ్లో కూడా లేడు అన్నవారే ఏమన్నారండి? హల్లెలూయా. ఏమన్నాడు? ఏమన్నాడు జనాలందరూ? వీడిని గురి తీయండి, వీడిని చంపేయండి, వీడు మంచోడు కాదు. అట్లా ఇప్పుడు జనాలు కూడా ఉందండి, మీరు ఏదైనా ఇస్తే మంచోడు అంటారు, ఇవ్వకపోతే మంచోడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూస్తే మంచోళ్ళు, చూడకపోతే మంచోడు కాదు. నీ ముందు పొగుడుతారు, నీ వెనకలే గోతులు తీస్తారు. అయితే ఎందుకు పాడుతారు అంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే తప్పలేదు. నువ్వు నేను ఎంత మానవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆదివారం ఏమన్నారు? ఆదివారం రోజు నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచివాడివి, నీలాంటి వాడు లేడు. శుక్రవారం వచ్చేసరికి గురి తీయండి, మంచోడు కాదు, చెడ్డోడు, మామూలుడు కాదు, భూత ప్రేత పిశాచులను నడిపించేవాడు, మాకు బండవాని విడిపించండి, ఈయన్ని దేవుడి పేరు వచ్చిన ఈయన్ని శిక్షించండి, సిలువ వేయండి అని త్యాగం చేస్తారు. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు, ఆ సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు, ఈ శూన్యంలో సమస్తము సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు, నిరాకార